ఇక్కడ నటరాజుగా ఉన్నవాడు పాండ్య దేశంలో ఆయన సుందరేశ్వరుడుగా ఉన్నవాడు ఒకడేగా. ఆ సుందరేశ్వరుడు ముసలి రూపం ధరించొచ్చి ఆ నటరాజు దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు అన్నవాడు ఇక్కడ అనమాట. అంటే ఈయన పాటలు పాడించి తాను తన చేతితో రాశాడు. ఆ రాస్తే చిత్రం ఎవరు రాశారంటే కింద సంతకం ఉన్నదండి. వడవూరని చెప్పగా అంబళవన్ రాశాడు అన్నాడు. ఇక్కడ ఆయన సొంతంగా రాసి సంతకం పెట్టాడు శివుడు. తెలుసా ఆశ్చర్యం. పాట మాణిక్యవాచకుడిది, సంతకం శివుడిది. అది మన పాట అందరూ పాడేరా, నేను పాడేనా కాదు, శివుడు పాడేడా. అలాంటి భాగ్యవంతుడండి అతను. భగవంతుడు మెచ్చుకున్నారా. అందుకే ఈ సమయంలో విశ్వనాథాచార్య గారు అన్నమాట ఒక్కడు గుర్తొస్తుంది. విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం రచించారు. జగత్ ప్రసిద్ధి చెందింది. దానికి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. ఆ జ్ఞానపీఠ అవార్డు రాగానే అన్ని వైపుల నుంచి ఫోన్లు వచ్చేట ఆ మహానుభావుడికి. పైగా టెలిగ్రాములు, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది మీ రామాయణానికి అని. ఆ తర్వాత ప్రెస్ ఆయన దగ్గరికి వెళ్ళి మీ అనుభూతి ఎలా ఉన్నది, రామాయణానికి జ్ఞానపీఠ బహుమతి వచ్చినందుకు ఎలా ఉన్నదంటే ఆయన కళ్ళనీళ్ళ పర్యంతమై కొంతసేపు మౌనంతో మాట రాక తర్వాత ఒక్క మాట అన్నట్టండి. ఎన్ని పిలుపులు వచ్చే, ఎన్ని తంతులు వచ్చే, లేదు ఒక్క పిలుపు అయోధ్య నుండి అన్నాడండి. ఇక్కడ ఇది మాట. ఇక్కడ వీళ్ళు అవార్డులు కాదయ్యా, ఎవరిని ఉద్దేశించి రాశానో వాడు నువ్వు ఇది రాసో మెచ్చుకున్నాను రా అని పిలిస్తే అప్పుడు అసలు అసలు అది ఆడివెప్పు కావాలి. అందుకే మహానుభావుడు అన్నాడు, సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను చొక్కజేయు ధీరుడెవ్వడో, నిగమ శిరోర్థము కలిగిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను చొక్కజేయు ధీరుడెవ్వడో. అంటే మృదంగం వాయిస్తూ మేము పాడే పాట నిన్ను ఆనందింపజేయాలి స్వామి, అది కావలసింది. కనుకనే తన పాటలు స్వామి వ్రాసి తాను సంతకం పెట్టాడు. చిత్రం ఏంటంటే రాసిన మాట చూడండి, వడవూరని చెప్పగా అంబళవన్ రాశాట. అంబళవన్ అంటే చిదంబరం పేరండి అది. వడవూరు వాడు చెప్తే చిదంబరం వాడు రాశాట ఇక్కడ. అంటే నటరాజ స్వామి రాశాట. అందుకే ఆయన చెప్పిన సంతకం ఏంటంటే ఈయన మొత్తం 51 ప్రకరణాలు కదా, ప్రతి ప్రకరణానికి ముందు చివర తిరుచిట్రంబళం ఇది ఉంటుంది, స్టాంప్. అది తిరుచిట్రంబళం స్థానముద్ర. అంటే చిదంబరం అని అర్థం. శ్రీ చిదంబరం తిరుచిట్రంబళం అదే. అంబళం అంటే సభ అండి. కానీ అంబళవన్ అంటే సభాపతి. నమ సభాభ్య సభాపతిభ్యశ్చవో నమ. చిత్సభా నాయకుడు కనుక అంబళవన్. ఆయన కనక సభానాయకుడు, దేవసభానాయకుడు, రాజ్యసభానాయకుడు, అది అంబళవన్. కనుక వడవూరని చెప్తే అంబళవన్ రాశాడని సంతకం పెట్టి తిరుచిట్రంబళమని పెట్టాడు ఆ పుస్తకానికి. ఆడ తర్వాత ఇది చూస్తే ఇంకా ఆయనకి కళ్ళని ఇంకేం కావాలండి, జన్మ పరమార్థం ఇంకేవాలి. ఏ స్వామిని ఉద్దేశించి కరిగి పాడాడో ఆ స్వామి స్వయంగా రాసి భద్రపరిచాడు, ఇంకేం కావాలి. ఆఖరికి ఆయన వాళ్ళు అన్నట్ట, ఈ పుస్తకం ఏమిటి, ఈ రచన ఏమిటి, దీని అర్థం ఏమిటి అన్నట్టండి. ఈయన అడిగారు. ఈయన ఏమీ మాట్లాడలేదు. చెప్తాను రండి అన్నాడు. తిన్నగా తీసుకువెళ్ళి అక్కడ చిత్సభ దగ్గరికి వెళ్ళారు. గర్భగుడి ఆ ప్రాంగణం దగ్గర నిలబడ్డారు. గర్భగుడికి ముందు ఉన్న గుమ్మంకి దగ్గర నిలబడ్డాడు మాణిక్యవాచకుడు. ఆయన వెనకాల దీక్షితులందరూ ఉన్నారు. ఈ గ్రంథం పట్టుకుని ఏమిటయ్యా అని వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి, దీని అర్థం ఏమిటి, వీటి పుస్తకం యొక్క అర్థం ఏమిటి అని. ఈయన మౌనంగా ఉన్నాడు. అక్కడి వరకు ఏం మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి అన్నాడు, ఈ పుస్తకం అర్థం ఆయన అన్నాడు. అంతే. ఇక్కడ ఆ కనబడుతున్న నటరాజుని చూపించి దీని మొత్తం అర్థం ఆయన. అందుకని పదాలకు అర్థమా అర్థం, ప్రతిపదార్థమా అర్థం, తాత్పర్యమా అర్థం కాదు, దీని అంతటిగా అర్థం శివుడు. కనుక తిరువాచకానికి అర్థం శివుడు చూపించాడంత. ఇలా చూపిస్తూ శరీరం పడిపోయింది. ఆయనలోంచి జ్యోతి వెళ్ళి నటరాజులో లీనమైపోయింది. ఇది ఇక్కడ అలా శివుల్లో అక్కడికక్కడ లీనమైపోయాడు ఈ మహానుభావుడు మాణిక్యవాచకుడు. అలాగ లీనమైపోయిన వాళ్ళు చరిత్ర గురించి ఆలోచిస్తే మనకి చైతన్య మహాప్రభు పూరిలో జగన్నాథస్వామిలో అలా లీనమయ్యారు. ఇక్కడ ఈ మహానుభావుడు అలా లీనమయ్యాడు. లోపలికి లాగేసుకునే దేవుళ్ళే విశ్వనాథుడు, జగన్నాథుడు ఇద్దరూ కూడా వెళ్ళాలని కోరుకుండాలే కానీ లాగేసుకోవడానికి ఆయనకి ఎప్పుడు సిద్ధమే. ఆ శివుడు ఆయనలోకి వెళ్ళిపోయాడు ఈ మహానుభావుడు తిన్నగా. అది ఆ తిరువాచకం స్వామి సంతకంతో అప్పటి నుంచి చిదంబరంలో గానం చేయబడుతూ మనకు లభించింది. అందులో 7వ ప్రకరణం తిరువెంబావై మనం అందుకుంటున్నాం. ఈ మహానుభావుడు ఇంత తిరువాచకంలో చెప్పినటువంటి అద్భుతమైన మాటల్లో 2 మాటలు మనం ఇక్కడ చెప్పుకుని ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ముఖ్యంగా పెరుందూరులో చూసిన స్వామి పేరు ఆత్మనాథుడు. అక్కడ లింగం పేరు ఆత్మనాథుడు, అమ్మ పేరు యోగాంబ. అక్కడ పానవట్టం మీద లింగం లేకపోవడానికి ఆ పేరుకి ఏదో అర్థం ఉందండి. ఆత్మనాథుడు, అమ్మ యోగాంబ, చాలా చిత్రమైన పేర్లు. ఇక్కడ ప్రత్యేకంగా
ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఈ మహాత్ముడు చెప్పిన 2-3 ఇతర పాసరములు చెప్పుకొని తిరువెంబావేలకు ప్రవేశిద్దాం. తందదు ఉన్ తన్నై కొండది ఎంతన్నై శంకరా యార్కోలో చతురర్. తందదు ఉన్ తన్నై కొండది ఎంతన్నై అంటే స్వామి ఇచ్చుకొన్నది నిన్ను, పుచ్చుకొన్నది నన్ను అన్నాడు. ఇక్కడ నువ్వేం చేశావు? నన్ను పుచ్చుకున్నావు, నిన్ను ఇచ్చుకున్నావు. కనుక తెలివైన వాడు ఎవడు? ఈ పని నువ్వు చేశావు. ఎందుకంటే భగవంతుడిని మనం పుచ్చుకుందామంటే దొరకడండి, ఆయన ఇచ్చుకోవాలి. ఇది తెలుసుకోవాలి. మనం పట్టుకుందామంటే దొరకడు ఆయన పట్టుబడాలంటే దొరుకుతాడు. మనం కృష్ణ చరిత్ర చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం ఈ కథని, గుర్తు తెచ్చుకోవాల్సిందే. కనుకనే తందదు ఉన్ తన్నై అంటే ఇచ్చుకున్నది నిన్ను, కొండది ఎంతన్నై అంటే పుచ్చుకున్నది నన్ను. శంకరా యార్కోలో చతురర్. మన ఇద్దరిలో చతురులు తెలివైన వాళ్ళు ఎవరు? నేనే అన్నాడు. ఇక్కడ ఎందుకంటే పిచ్చోడివి, నిన్నిచ్చేసుకున్నావు, నన్ను పుచ్చేసుకున్నావు. ఎందుకంటే నిన్నిచ్చుకోవడం వల్ల, నన్ను పుచ్చుకోవడం వల్ల లాభపడింది ఎవరు? ఇది ప్రశ్న వేశాడు. నిన్ను నాకు ఇచ్చుకోవడం వల్ల నేను ఎల్లలు లేని ఆనందాన్ని పొందానయ్యా. నన్ను పుచ్చుకోవడం వల్ల నీకేం ఒరిగింది అన్నాడు. ఇక్కడ అంతే. ఈ మాటలో ఎంత భావం ఉందో చూడండి. మనం భగవంతులో చేరడం వల్ల భగవంతుడికి ఏం ఒరగలేదు, మనకేం ఒరిగింది? అఖండానంద స్వరూపులమైపోయాం. అది ఇక్కడ చెప్పడం. అందుకు అంతం బండ్రు ఎల్లా ఆనందం పెట్రేన్ యాదుని పెట్రది బండ్రు ఎన్పాల్ ఇది అన్నాడు. ఇక్కడ ఈ మాటలో ఉన్న భావం, ఈయన జ్ఞానభక్తులని చెప్పడానికి ఒక్క మాట చాలదా? మన అల్ప పరిమిత అహం అపరిమితమైన బ్రహ్మంలో లీనమైపోతే ఎవరికి ప్రయోజనం? మనకే. కానీ ఆయనకి ఏమిటి? ఆయన అఖండుడు, పరిపూర్ణుడు. ఆ మాటను ఎంత అందంగా చెప్పారు ఇక్కడ. కనుక ఇచ్చుకున్నది నిన్ను, పుచ్చుకున్నది నన్ను. శంకరా చతురులెవరో? ఎల్లలు లేని ఆనందం నేను పొందాను, నా నుండి పాపం నీకేమొరిగిందయ్యా అన్నాడు మహానుభావుడు. అంతేకాదు, ఎన్నో జన్మలెత్తానయ్యా, ఎన్నెన్ని జన్మలెత్తానో నాకు తెలుసు. సృష్టిలో ఎన్ని రకాల జన్మలైనా ఉన్నాయి, అన్నీ ఎత్తేసి ఉంటాను. కానీ ఇక ఏ జన్మ ఎత్తనని నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ ఎలాగయ్యా తెలుసు అంటే, ఎన్నో జన్మల్లో నిన్ను పూజించలేదు కనుక ఇప్పుడు పుట్టాను, ఈ జన్మలో నిన్ను పూజించాను కానీ ఇంకా పుట్టను అన్నాడు. ఇక్కడ ఆ చెప్పే మాట మనకి అప్పయ్య దీక్షలు చెప్పారు, కానీ ఈ మహానుభావుడు చెప్పిన తిరుచుండి ఎన్ని జన్మలు ఎత్తాను, ఇదొక్కటి తలంచుకుంటే మన ఫ్లాష్ బ్యాక్లన్నీ గుర్తొస్తాయి. ఇది ఈయనకే కాదు, మనందరికీను. అయితే ఈయనకి తర్వాత జన్మ లేదు, మనకు ఉందో లేదో గట్టిగా అనలేవు. పుల్లాయ్ పూడాయ్ పులుగాయ్ మరమాయ్ పల్లిరుగుం ఆయ్ పరవయ్యాయ్ పాంబాయ్ కల్లాయ్ మనిదరాయ్ పేయాయ్ గణంగళాయ్ வல் அசுரராய் முனிவராய் தேவராய் சொல்லானிந்திர ஸ்தாவர ஜங்கமத்தில் எல்லா பிறப்புன் பிறந்து எழுத்தேன் என் பெருமானே மெய்யே உன் பொன் அடின்று கண்டு இன்று விடுற்றேன். இது ஜெயது ஜெயது ஜெய சம்போ சங்கர ஜெயது 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 ஜெய சம்போ சங்கர ஜெயது ஜெய